సో మనకి కాస్ట్యూమ్స్ ఉన్నాయి కాకపోతే ఆర్టిస్టులే లేరు. ఒకవేళ కాస్ట్యూమ్స్ దొరికితే. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 125 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, నేనైతే కాస్ట్యూమ్స్ కోసం ట్రై చేసాం, బట్ మనకి సెట్ అవ్వలేదు కాబట్టి ఇవాళ కూడా సేమ్ వర్క్ ఉండిద్ది, బట్ కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నా. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నేను మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కాస్ట్యూమ్స్ కోసం డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనమాట, లొకేషన్ చూసుకుంటా వెళ్ళి అడుగుదామని. సో నేను మనకి అలా ట్రావెలింగ్కి ఎండలో పడి తిరగడానికి కొంచెం టైం వేస్ట్ అయిపోయింది అనమాట వెళ్ళడానికి వాటికి. సో ముందే మనకి కాస్ట్యూమ్ షాప్స్ నంబర్స్ వాళ్ళు ఉంటాయి కదా గూగుల్ మ్యాప్స్లో, కానీ చూస్తే ఉంటాయి కదా అడ్రస్ వాటిలో ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసేసి ఉన్నాయి మాకు కావాల్సిన కాస్ట్యూమ్స్ ఉంటాయంటే అప్పుడు వెళ్ళి మనం చూసుకొని తీసుకుంటే బెటర్ కదా. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉండేది, మనకి టైం సేవ్ అయ్యిద్ది. సో యాక్చువల్గా ఐడియా మా బ్రదర్ది అనమాట. యాక్చువల్గా నేనైతే ఇవాళ కూడా వెళ్దాం అనుకున్నా, బట్ ఏం చెప్పాడంటే వెళ్ళడం ఎందుకు, ఫస్ట్ కనుక్కొని ఉన్నాయంటే అప్పుడు వెళ్తే బెటర్ కదా అన్నాడు. చాలా రే సరే, ఇప్పుడు మనం కొన్ని పెట్టాడు మనకి లొకేషన్స్ అవన్నీ, వాళ్ళ నంబర్స్ కూడా చూసి మనం ఒకసారి కాల్ చేద్దాం, కాల్ చేసి ఉన్నాయో లేదో కనుక్కుందాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు ఫోన్స్ చేస్తున్నాను అనమాట కాస్ట్యూమ్స్ కోసం. చూద్దాం ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో. హలో, నమస్తే అండి, నా పేరు ఆసిఫ్. రుద్ర కాస్ట్యూమ్సా అండి? యాక్చువల్గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నానండి, నాకు కొన్ని కాస్ట్యూమ్స్ కావాలి స్టూడెంట్ రోల్స్ కోసం. అంటే వైట్ షర్ట్ బ్లూ ప్యాంట్ ఉంటాయి కదండి మామూలు స్కూల్ యూనిఫామ్, అవి ఉంటాయండి బాయ్స్ అండ్ గర్ల్స్కి? బ్లాక్ ప్యాంట్సా? లేడీస్కి పంజాబీ డ్రెస్ దొరుకుతాయా? ఓకే, అంటే నార్మల్గా ఇది సినిమాలో చూపిస్తారు కదా వైట్ షర్ట్ బ్లూ ప్యాంట్ అని కాస్ట్యూమ్, ఆ మోడల్ అయితే ఉండవా? ఓహో, ఓకే సార్. సరే అండి, నేను ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. ఓకే. సో గైస్, ఇది సెట్ అవ్వలేదు, ఇంకో కాస్ట్యూమ్ షాప్ కాల్ చేద్దాం. ఇంకో కాస్ట్యూమ్స్కి కాల్ చేస్తున్నా, చూద్దాం. మనం అక్కడ దాకా వెళ్ళడం కానీ ఇలా ఫోన్ చేసి కనుక్కుంటే బెస్ట్ మనకి. ఇప్పుడుదాకా ఒకళ్ళు చేసాము, మనకి కావాల్సినది దొరకలేదు. మనకి బ్లూ ప్యాంట్ వైట్ షర్ట్ కావాలి. ఓకే గైస్, ఇంకోళ్ళు కూడా కాల్ చేద్దాం ఫాస్ట్గా. మావాడు 3 చూశాడు లొకేషన్లు, ఇంకా లేవా? 10 కిలోమీటర్స్ ఎబో ఉన్నాయి డిస్టెన్స్. ఇప్పుడు చూడు, 10 కిలోమీటర్స్ ఉన్నా సరే మనకి అంటే ఫోన్లు చేయడమే కదా, మనం వెళ్ళేది లేదు కదా, ఫోన్ చేసి కనుక్కుంటే అయిపోయింది. సో ఇంకో వాళ్ళకి కాల్ చేస్తున్నా. ఓకే ఓకే. హలో హలో, నమస్తే అండి, హ్యాపీ కాస్ట్యూమ్స్ అండి? నమస్తే అండి, నా పేరు ఆసిఫ్. ఒక షార్ట్ ఫిల్మ్ కోసం నాకు స్టూడెంట్ కాస్ట్యూమ్స్ కావాలి. అంటే వైట్ షర్ట్ బ్లూ ప్యాంట్ బాయ్స్కి, గర్ల్స్కి ఏమో పంజాబీ డ్రెస్. ఏజ్ 20 to 25 అలా ఉంటాయండి. అంటే ఓన్లీ కిడ్స్ అండి? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో కిక్కి ఉంటాయంట. ఓకే, మనం ఇంకా 3 చూసాము. సో గైస్, ఇప్పుడు ఇంకా చాలా మంది చూద్దాం, ఇంకా కొన్ని చూసి మేము కాస్ట్యూమ్స్ ఫోన్ చేస్తా. ఎవరన్నా ఓకే అంటే మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తా ఈ బ్లాగ్లోనే. చూద్దాం మనకి రిక్వైర్మెంట్ దొరికిద్దో లేదో. కొంతమంది అయితే మీరే కుట్టించుకోండి అంటున్నారు.
ఎందుకంటే కాదండి, రెంట్కి దొరకమంటే మీరే కుట్టించుకోండి, మాకే రెంట్కి ఇవ్వండి అంటున్నారు. సో చూద్దాం, మనం ట్రై చేద్దాం. ఇప్పుడు దాకా ముగ్గురికి చేసా. సో మా వాడు చూస్తాడు ఇప్పుడు లొకేషన్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయని. అది చూసి మనకు కాస్ట్యూమ్ సెట్ అయిపోతే ఇంకా ఈవినింగ్ మనం ఒక 1 అవర్ కాల్స్ అవి చేసి మనం సెట్ చేసుకుని కాస్ట్యూమ్ దొరికితే ఓకే, లేకపోతే నేను స్వరూప్ బ్రో మా ఇద్దరు కాస్ట్యూమ్స్ కావాలి. నేను వెళ్ళాం బట్ సెట్ అవ్వాలా, బట్ ఇవాళ అయితే సెట్ చేసేసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఓకే 1 వీక్ షూట్ అనగానే వచ్చి చూసుకుంటే బెటర్ అంటారా? సరే అండి, సరే నేను నేను చూసుకొని వస్తానండి, ఒక రోజు వచ్చి కలుస్తాను. ఏ టైంలో ఉంటారండి మీరు? మీరు ఫోన్ చేశారు మ్యాప్స్లో, కాస్ట్యూమ్ షాప్ మ్యాప్స్లో చూస్తే మయూరి ఆర్ట్స్ వాటికి నంబర్ ఉంది కదా, ఆ ఫోన్ చేస్తే మీ నంబర్ ఇచ్చారు. సరే అండి, తప్పకుండా అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. సో గైస్, ఇప్పుడు ఒకళ్ళకి ఫోన్ చేసా, మనకి సెట్ అయితే అన్నారు, ఉంటాయంట కాస్ట్యూమ్స్ ఉంటాయంట. సో అది లాక్ చేసుకుందాం. సో అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడితే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. కుదిరితే ఇప్పుడు వెళ్తే బెటర్ ఏమో. ఎంత దూరం ఉంది ఇది? చూడాలి, ఒక్క నిమిషం. దగ్గర 8.5 కిలోమీటర్స్ ఉంది. సో చూసి ఇప్పుడు వెళ్తే బెటర్ ఏమో. ఇప్పుడు వెళ్ళి మాట్లాడుకుంటే మనకి సెట్ అయిద్దేమో. ఒకసారి కనుక్కొని ఇప్పుడు స్టార్ట్ అవుతాను నేను. సో గైస్, కాస్ట్యూమ్స్ అయితే దొరికినాయి, కానీ ఆర్టిస్టులే లేరు. మనకి 10 మంది బాయ్స్ 10 మంది గర్ల్స్ కావాలి క్లాస్ రూమ్లోకి. సో చూస్తున్నాను అనమాట. చూద్దాం, ఇవాళ ఇక్కడికి వెళ్ళడం ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్ళి తర్వాత మళ్ళీ మా కాస్ట్యూమ్కి ఒకసారి ఆయనతో మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడి సెట్ చేసుకున్నాం. ఓకే, లెట్స్ గో. చెప్పా కదా, ఒక కాస్ట్యూమ్ స్టోర్ అయితే మనకి సెట్ అయిపోయింది అనమాట. ఉన్నాయన్నారు కాస్ట్యూమ్స్ అన్నీ. సో ఒకసారి మనం చూసుకొని మనకి సెట్ అవుతా లేదా కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకైతే మనం ఒక డేట్ చెప్పేసి మనకి ఎన్ని కాస్ట్యూమ్స్ కావాలో అన్నీ చెప్పుకోవాలి. సో ఉన్నాయన్నారు ఆయన, చూద్దాం బ్రో వెళ్ళి. ఓకే, నాకు క్లారిటీ వచ్చింది కదా మనకి. సో ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం. 8 కిలోమీటర్స్ అంట, బైక్ మీద వెళ్దాం అనుకున్నాం, ఎందుకులే అని చెప్పి ఇంకా ఆటోలో వెళ్తున్నాం. సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావా? దొరుకుతాయి అనుకుంటున్నావు కాస్ట్యూమ్లు? నేనేం చెప్పాలనుకోవట్లా. దొరుకుతాయి అనుకుంటున్నావు కాస్ట్యూమ్లు? తెలియదు అక్కడికి వెళ్ళేదాకా. అక్కడికి వెళ్ళిన తర్వాత దొరికితే మంచిదేగా, దొరక్కపోతే చెడ్డది. సో మనకి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, కాకపోతే ఆర్టిస్టులే లేరు. ఒకవేళ కాస్ట్యూమ్స్ దొరికితే కాస్ట్యూమ్స్ ఒకటే ఉంటాయి. ఒక పని చేద్దాం బ్రో, ఆర్టిస్టులు ఎవరో దొరకలేదు అనుకో, జస్ట్ షర్టు ప్యాంట్ అక్కడ పెట్టేసి అలా కాస్ట్యూమ్స్ వేస్ట్ అవ్వకూడదు, మళ్ళీ బెంచ్ల మీద ఆరేద్దాం కాస్ట్యూమ్స్. సో గైస్ చూద్దాం గైస్, మనకు దొరుకుతాయి లేవు. అక్కడ కూడా వ్లాగ్ చేయడానికి చూపించడానికి ట్రై చేస్తా. సో మనకు చూసారుగా కాస్ట్యూమ్స్కి 2 days పడుతుంది. ఓకే, అండ్ రేపు మేము ఒక క్రేజీ వర్క్ అయితే చేయబోతున్నాం ఆర్టిస్టుల కోసం. ఏ బ్రో? అవును, అది రేపటి వ్లాగ్లో చూడండి, వాళ్ళైతే రివీల్ చేయను. సో రేపు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది వ్లాగ్, ఎందుకో కూడా చెప్తాను నేను మీకు, రేపటి వ్లాగ్లో చెప్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ కాస్ట్యూమ్స్ చూస్ చేసుకొని మనం సెట్ చేసుకుందాం పదండి ఇంకా. సో గైస్, మేమైతే కాస్ట్యూమ్స్ తీసుకోవడానికి వచ్చేసాము మన షార్ట్ ఫిల్మ్ కోసం. సో ఇక్కడ మనకి చాలా కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి రివ్యూ వస్తాం. సో మీకు ఎలాంటి కాస్ట్యూమ్ కావాలని ఇక్కడ దొరుకుతాయి. సో మేము చాలా కాస్ట్యూమ్ షాప్స్ని అడిగాం అనమాట మా కాస్ట్యూమ్స్ గురించి, అదే స్కూల్ డ్రెస్ కోసం. ఎక్కడ దొరకలేదు మాకు, వీళ్ళ దగ్గర దొరికినాయి అనమాట. వీళ్ళ దగ్గర ఇంకా ఏమేమి ఉంటాయి ఒకసారి అడుగుదాం. మీకు కూడా ఎప్పుడైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా లైక్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా మీకు కాస్ట్యూమ్స్ కావాలంటే అన్నీ దొరుకుతాయి. ఏమేమి దొరుకుతాయి ఒకసారి అడుగుదాం. నమస్తే అండి. నమస్కారం. మీ దగ్గర కాస్ట్యూమ్స్ ఏమేమి ఉంటాయండి? కాస్ట్యూమ్స్ వెస్టర్న్ ఉంటాయి, ఫోక్ ఉంటుంది, క్లాసికల్ ఉంటుంది, మైథాలజికల్ ఉంటుంది, ఓకే, ఎవ్రీథింగ్ ఉంటుంది. మనకు కావాల్సిన మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఏ టు జెడ్ అన్నీ అవైలబుల్. లైక్ మనం షార్ట్ ఫిల్మ్స్ కానీ యాన్యువల్ డేస్ వాటికి అన్నిటికీ. ఓకే గైస్, మీకు ఏమన్నా నీడ్ ఉంటే వచ్చేయండి. స్టోర్ పేరు మారుతి ఆర్ట్స్, మయూరి ఆర్ట్స్. లొకేషన్ అండి గుడిమల్కాపూర్ నియర్ బై మెహందీపట్నం. గుడిమల్కాపూర్ నియర్ బై మెహందీపట్నం. లైక్ మయూరి ఆర్ట్స్ అని ఉంటాయి. మీకు ఏమన్నా కాస్ట్యూమ్స్ కావాలంటే తీసుకోండి. మనకైతే ఇప్పుడు స్కూల్ కాస్ట్యూమ్స్ చూస్తున్నాం. మనకి సెట్ అయితే కనుక ఇక్కడ మనకి ఎన్ని జతలు కావాలో మొత్తం మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. గైస్, ఆఫీస్ వేర్కి షూస్ తీసుకుందాం బ్రో అంటే ఏ షూస్ చూపిస్తాడు తెలుసా? చూపి బ్రో. ఫంకీగా చూపిస్తున్నాడు. మనం బ్లాక్ కలర్ షూస్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం
ఒక సీన్ కోసం కాస్ట్యూమ్స్ కోసం వచ్చామన్నమాట జూడియో దగ్గరికి. మనకి ఏమన్నా సెట్ అయ్యి దొరుకుతాయేమని చెప్పి, బట్ మనకి ఇక్కడ ఏం సెట్ అవ్వాలి. చూద్దాం, కొన్ని కాసేపు చూస్తాం, సెట్ అయితే తీసుకున్నా లేకపోతే లేదు. షూస్ అయితే మనం బాగా ఫంకీగా, డ్రెస్ కూడా 2 జోబులు ఉన్నవి, టాన్ జీన్స్ అంటున్నాడు. ఆడను కూడా బేరాలు ఆడాడు, బేరం అడిగి అంటున్నాను ఇక్కడికి వచ్చి. బేరాలు ఇక్కడ ఏం లేదు తమ్ముడు. మనం ఏంటంటే ఇప్పుడు చూద్దాం, సెట్ అయితే ఓకే లేకపోతే లేదు, రిటర్న్ వెళ్ళిపోతాం. గైస్ ట్రై చేయడానికి వచ్చాం అనమాట కాస్ట్యూమ్స్ కొన్ని వేరే షాప్లోకి. చూద్దాం మనకి ఏమైనా సెట్ అయితే ఉంది. దీంట్లో దగ్గర 3 షర్ట్స్ ఉన్నాయి. చాలా చూసాం, బట్ ఇది సెట్ అవుతుంది. ఇది కొంచెం మంచిగా ఉంది. చూద్దాం ఇది కానీ ట్రయల్ చేసి మనం ఓపిక పెడితే అని చెప్తాడు ఏది బాగా సెట్ అయ్యింది కెమెరాకి వాటికని. సెట్ అయితే మనకు ఫిక్స్, ఇంకా కాస్ట్యూమ్స్ సెట్ అయిపోయినట్టు వాళ్ళకి. సో కమాన్, ట్రై చేసిన తర్వాత ఫిక్స్ చేస్తా ఒకటి. స్వరూప్ బ్రో కూడా చేస్తారు తర్వాత ట్రైల్. ఫస్ట్ అది అయిపోతే మనం కూడా చేస్తాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసా రిటర్న్. కాస్ట్యూమ్స్ అయితే సెట్ అయిపోయినాయి మనకి. హోల్ మన షార్ట్ ఫిల్మ్ మొత్తానికి వాళ్ళైతే కాస్ట్యూమ్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. కాస్ట్యూమ్స్ చెప్పా కదా, కాస్ట్యూమ్ సెట్. ఆర్టిస్టులు అయితే ఇంకా సెట్ అవ్వలేదు. సో ఆర్టిస్టులు సెట్ రేపు మొత్తం ఫిక్స్ చేసేయడానికి, ఆర్టిస్టులు కూడా సెట్ అయిపోవడానికి రేపైతే ఒక వర్క్ చేయబోతున్నా. ఆ వర్క్ మీరు వ్లాగ్లో చూసి తెలుసుకోండి. ఇప్పుడైతే చెప్పను, రేపటి వ్లాగ్లో మీకు అర్థమైంది నేను ఆర్టిస్టుల కోసం ఎలా గ్యాదర్ చేస్తున్నాను ఆర్టిస్టులని. సో ఓకే గైస్, కాస్ట్యూమ్స్ అయితే సెట్. వాళ్ళ ఫుల్ తిరిగాం మనం. స్కూల్ డ్రెస్సులు అవి సెట్ అనమాట. వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కాస్ట్యూమ్స్. 1 వీక్ ముందు చెప్పమన్నారు. శాంపుల్ డ్రెస్ ఒకటి చూపిస్తే చాలు వాళ్ళకి. శాంపుల్ డ్రెస్ కూడా ఇచ్చేసా, ఫొటోస్ ఇచ్చేసా. 1 వీక్ ముందు, మనం 1 వీక్లో షూట్ స్టార్ట్ అవుతుందని కానీ వాళ్ళు స్టిచ్చింగ్ అవన్నీ చేయించి రెడీగా పెడతా అన్నారు. బడ్జెట్ ఎంతో చెప్తా అన్నారు, రెంట్ ఎంతో చెప్తా అన్నారు. అది ఒకసారి కన్ఫర్మ్ అయిపోతే మనకి సెట్ అయిపోతే ఇంకా సెట్ అయిపోయినట్టే. అండ్ ఒకటి మెల్లగా సెట్ చేసుకుంటున్నాం మనం. సో ఎందుకంటే మన షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ అలా ఉండిద్ది అనమాట. మనం అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. సో ప్రజెంట్ అయితే చక్కగా జరుగుతుంది వర్క్. కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ మనం 10th లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మంత్ 16th or 15th అలా అనుకుంటున్నాం షూట్ ప్లానింగ్ చేస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దామని. గట్టిగా 2 to 3 days ఉండిద్ది షూట్. ఫుల్ డేస్ ఉంటాయి. సో ఆ ఫుల్ డేస్ మనం షూట్ కరెక్ట్గా అయిపోతే మనకి ఇంకా సెట్, ఇంకా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా జూన్ మంత్ ఎండింగ్ వరకు ఇంకా ఎడిటింగ్, మ్యూజిక్ మొత్తం కంప్లీట్ చేసుకొని జూన్ నుంచి ఇంకా సినిమా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తా. మనకి ఇంకా డిలే ఉంటుంది దేంట్లో. ఇంకా కంటెంట్లు కూడా చేస్తాను, మీకు మంచి మంచి కంటెంట్లు అయితే అందిస్తూనే ఉంటా. సినిమా స్క్రిప్ట్ రాస్తా, అలాగే కంటెంట్లు కూడా చేస్తూ ఉంటా. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కొత్త వర్క్ చేస్తా, డిఫరెంట్గా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తా. కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.